దేవుని నామమున స్తోత్రాలు. ఈరోజు యొక్క వర్తమానము, దేవుని వాక్యం వినుచుండగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మన మీదకి దిగు రావాలి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే పరిశుద్ధాత్మను సంచరించే కాలంలో మనం ఉన్నాం. యుగ సమాప్తి వరకు కూడా ఆయన మనతో సంచరిస్తున్నారు. ఆయన లోకంలో ఉన్నవారికి అయితే దేవుడి గురించి బొత్తుగా భయం ఉండదు. ఎందుకని? వాళ్ళ దేవుడు ఒక దిక్కునే ఉంటాడు. కూడా తిరుగుతాడా? తిరగడు. వాళ్ళ ఒక రూపాన్ని విగ్రహం చేసి వాళ్ళకి ఇష్టమైన లోహంతో, అది కర్ర అవ్వచ్చు, రాయి అవ్వచ్చు, ఎండు అవ్వచ్చు, ఇత్తడి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఒక లోహంతో ఒక ప్రతిమ చేసి వాళ్ళు ఒక స్థలాన్ని నిర్మించే స్థలం దగ్గర ప్రతిష్ఠించి నీవే మా దేవుడు అని వారు ఆరాధిస్తారు. మనం ఏం తప్ప చెప్పడానికి వీల్లేదు. వారి నమ్మకం వాళ్ళది. నిన్నటి వరకు మనం అదే నమ్మకంలో ఉన్నాం. యేసుక్రీస్తు వారిని నీవు అలా పెట్టడానికి కుదరదు. నువ్వు ఇప్పటి వరకు ఆ రీతిగా నువ్వు ఆరాధించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు అలాగన ఒక విగ్రహం లాగన, ఒక క్యాలెండర్లో ఫోటో లాగన ఆయన ఎక్కడ ఉంటాడు, ఈ ఫోటోలో ఉన్నాడు, లేకపోతే ఈ రీతిగా మా ఇంట్లో పెద్ద అందమైన క్యాలెండర్లో ఉన్నాడనే భ్రమ మాత్రం నువ్వు దాని నుంచి బయటికి రావాలి. ఒకసారి మనము అపోస్తుల కార్యము 2వ గ్రంథం మనం ముట్టుకోవాల్సిన పని లేదు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 44వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు పొందుకున్న అనుభవము, వారి సేవలో పరిశుద్ధాత్మ ద్వారాగా జరిగించిన కార్యాలు ఈరోజు కొన్ని వచనాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 44వ వచనం. ఒక్క చదవండి. ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఏంటి బోధ విన్నవారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందంటే వాళ్ళు ఎంత ఆసక్తితో బోధ వింటున్నారో చూడండి. ఈరోజు యేసుక్రీస్తు యొక్క బోధ వినే విధానం కూడా తేడా వచ్చింది. వినే విధానం కూడా ఏకాత్మ లేదు. వినే విధానం కూడా ఒకరు వాక్యం వినడానికి వస్తే ఒకరు కౌలు చెప్పుకోవడానికి వస్తున్నారు. మన సంఘంలో కాదులేండి. ఏమండి, ఇక్కడ వాక్యం జరుగుతుంటే కొందరు సెల్ ఫోన్లో మెసేజ్లు చదువుకుంటూ ఉంటారు. ఏమొచ్చే మెసేజ్లు, ఈ లోకలో ఎవరు ఏం పంపించారా అని ఏం చేస్తుంటారు? ఆ దైవజనుడు ఎంతో శ్రమపడి స్టేజ్ మీద వాక్యం చెప్తూనే ఉంటాడు, ఈ కిందని సెల్ ఫోను చూసుకుంటూనే ఉంటాడు. పరిశుద్ధాత్మనికి ఎక్కడ పనిచేస్తాడు? అక్కడ లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి అనేకమైన రక్షణార్థంగా సువార్త బయటికి వెళ్తే రక్షింపబడతారని ఎంతో ఆశ కలిగి ఎంతోమంది దైవజనులు పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? వాక్యం వినే రీతిలో కూడా ఏకాత్మ లేదు మనుషుల దగ్గర. అపోస్తుల కాలంలో అలా లేదండి. అపోస్తుల కాలంలో అలాంటి అలజడి లేదు. ఏకాత్మతో వారు వినుచుండగానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చేసాడట. ఎంత సంతోషం వేసిందంటే నిజంగా మార్చదు. ఎప్పుడు వినుచుండగానే పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి వచ్చేసాడట. ఒక్కరి మీద కాదు, ఇద్దరి మీద కాదు, వినుచుండగా వారందరి మీదకి. దేవుని స్తోత్ర. ఎంత అదృష్టం చూడండి, వాళ్ళు ఎంత ధన్యులో చూడండి. పేతురు వాక్యం చెప్తున్నాడు, వాళ్ళందరూ కూడా చక్కగా బోధ వింటున్నారు. యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమి చెప్పారో, యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు ఆయన చేసిన బోధలేంటో పరిశుద్ధాత్మ సహాయంతో ఆ సంఘానికి బోధిస్తుండగా ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ వారందరి మీదకి చూసాను. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాలి. దేవుని వాక్యం ఆలకిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ సంచరిస్తూ ఉంటుంది, దిగుతుంది కంపల్సరీగా.
దేవుని వాక్యం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఎడ్యుకేట్ అయినా నాన్ ఎడ్యుకేట్ అయినా దేవుని వాక్యం చదువుతున్నారంటే అక్కడ, అందుకని అన్నాడు, నా నామాన్ని ఎక్కడ 2-3 కూడి దేవుని వాక్యం జరుగుతుందో, ప్రార్థన జరుగుతుందో ఆయన అక్కడ దిగిపోతాడు ఖచ్చితంగా. దేవుని స్తోత్ర. ఏం చేస్తాడంటే ఆయన దిగిపోతాడు, ఆయన అక్కడికి వచ్చేస్తాడు ఆయన. కానీ ఇలా ఓపెన్ చేసిన తర్వాత, వాక్యం చదివిన తర్వాత వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. 2-3 కూర్చున్న తర్వాత ఏమవుతుంది, వాక్యాన్ని పక్కన పెట్టేసి సేవకులు కూడా, విశ్వాసులు కూడా వాక్యాన్ని పక్కదోవ పెట్టించేసి ఈ రోజున వాక్యం బోధించే వారు కొద్దువైపోయారు. బోధకులు చాలామంది ఉన్నారు. ఏమి లేదు చెప్పండి, వాక్యం లేదు. మంచి కథలు, మంచి మంచి పిట్ట కథలు. యేసుక్రీస్తు వారు కూడా ఉపమాన రీతిగా కథలు చెప్పారు, వాళ్ళకి అర్థమయ్యేలాగున. అంతే తప్ప వాక్యమే కల్పనా కథలు చెప్పలేదు ఆయన. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చిందనే అనుభవం లేదు ఈనాటి క్రైస్తవులకి. పరిశుద్ధాత్మ పొందుకున్నాననే అనుభవం లేదు చాలా మందికి. అసలు పరిశుద్ధాత్మ వస్తే ఏమవుతాము, పరిశుద్ధాత్మలో వస్తే గెంతులేస్తామా, పరిశుద్ధాత్మలో వస్తే భాషలు వస్తాయా, లేకపోతే పరిశుద్ధాత్మ రాలేదంటావు నాకు, ఇలాంటి సందేహాలు మరేక ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్ర. పౌలు అంటాడు, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను భాషలతో మాట్లాడాను, నా ఆత్మ నా స్వాధీనంలోనే ఉన్నది అంటాడు ఆయన. ప్రవక్తలు, ఆత్మ ప్రవక్తలు స్వాధీనంలో ఉందంటాడు పౌలు. అందుకని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం అన్ని రకాలుగా కూడా ఉంటాము. వివేచన జ్ఞానం ఉంటుంది. పరిశుద్ధాత్మ పూర్ణులైన వారు జీవితమే ఒక లైన్గా ఉంటుందని మాటలో చెప్పాలంటే. కాబట్టి ఆ స్పందన మనకు రావాలి. ఏం చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నామో లేదో, వాక్యం వినేటప్పుడే పరిశుద్ధాత్మ మన మీద దిగిందో లేదో, ఆ స్పందన దగ్గరికి రావాలి. దేవుని స్తోత్ర. ఒక్కొక్కరు వాక్యము చెప్తున్నప్పుడు ఏం చేస్తాయండి, శరీరము మీద జల్లబడినట్లుగా అవుతుంటుంది. వారికి ఒక రకమైన తేలిపోతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యమును వారు స్వీకరిస్తున్నవారు, ఇష్టపూర్వకంగా ఆలకిస్తున్నవారు. మరికొందరు వాక్యం వింటూ ఉంటారు. అంటే మన గురించి చెప్తున్నానని అనుకోకండి, సార్వత్రిక సంఘానికి నేను చెప్తున్నాను. ఇంకేంట్రా బాబు, ఎంచేపెడరా బాబు, పాస్టర్ గారు బిరుదుని ఎత్తారా బాబు, పట్టుకున్నారంటే ఇంక వదలరా బాబు, గంట సేపు 2 గంటల సేపు ఇంక ఇలా ఎంచేపు కూర్చోవాలరా, ఇలా చునుక్కుంటూ ఉంటారు చాలామంది యవనస్తులు. ఏమండి, దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారంట పేతురు గారు, ఆలకిస్తూ ఉన్నారంట. ఎంత సమయం బోధించారని చెప్పలేదు, కానీ వాళ్ళు వినుచుండగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగిపోయాడు. దేవుని స్తోత్ర. ఏమండి, పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగాలంటే ఆయన ఒకటే చెప్పాడు, యాకాత్మ యాక మనస్సు, యాక మనస్సు యాకాత్మ. దేవుని స్తోత్ర. యాక మనస్సుతోటి 2 ఉంటే సరిపోతుంది. యాక మనస్సుతోటి 3 ప్రార్థన చేస్తే చాలు, దేవుడు వారి మధ్యన ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. అద్భుతమైన విషయాలు బయలుపరుస్తాడు, ఆశ్చర్యకరమైన విషయాలు చూపిస్తాడు. ఆయన గూఢమైన సంగతులు వారికి బోధిస్తాడు. వాళ్ళు చేసేది ఏంటి, ప్రార్థనే. దేవుని స్తోత్ర. దేవుని స్తుతించడమే, దేవుణ్ణి స్తుతించడమే. వారు వాక్యం వినుచుండగా, ఈరోజు మనము పరిశుద్ధాత్మను వారుమా లేక పరిశుద్ధ ఆత్మ వారుమో కామా అంటే సాతాను బిడ్డలను కాదని చెప్పేది. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారుమా, పరిశుద్ధాత్మను ఇంకా మనము పొందుకోవలసిన వారుమా, ఈ 2 కేటగిరీలో ఉన్నాం. సాతాను బిడ్డలు అంటే అంతటికీ కూడా కాదు, చెప్పాలి. అవునా కాదా? సాతాను బిడ్డలు ఎంత మాత్రం మనము కాదు, దాని కబంధస్తాల్లోంచి బయటికి వచ్చాం. ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడా లేక పరిశుద్ధాత్ముడు లేక జీవిస్తున్నామా, అంతే. ఒట్టు వారిమా, నిండిన వారిమా, కలిగి ఉన్నవారిమా, కలిగి లేనట్టు వారు. మన డిఫరెన్స్ ఈరోజు మనం వాక్యానుసారంగా పరిశోధన చేసుకుని పరిశుద్ధాత్మను మనం కలిగి ఉందాం, పరిశుద్ధాత్మని కలిగి ఉందాం. పరమగీతాల్లో అంటే, నేను నా ప్రియుని కొరకు నేను ఏం చేస్తుందంట, రాత్రి అంతా వెతికిందంట. వెతకాలి మనము. ఆ గ్రంథము
యేసుక్రీస్తు ప్రియుడిగాను సంఘము ప్రియురాలుగాను పోల్చారు. కాబట్టి మనము పరిశుద్ధాత్మని వాక్యం వినుచున్నప్పుడే నువ్వు పరిశుద్ధాత్మను పొందేసుకోవాలి, అంతే. దేవుని స్తోత్ర. అంటే పొందేసుకోవడం అంటే భాషలు మాట్లాడితేనే పొందుకోవడం అనుకుంటారు. మరి చాలామంది భాషలు రాని పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే దేవుని వాక్యాన్ని వాక్యముగా నువ్వు స్వీకరించడమే. ఆ వాక్యాన్ని నీ హృదయమును సంపూర్ణంగా స్వీకరించి అట్టి ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవడమే పరిశుద్ధాత్మని స్వీకరించడం అంటే. మరొక వచనాన్ని మనం చూద్దాం, కింద చదువుదాం. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సహితమును కుమ్మరింపబడుట చూచి, అక్కడ సున్నతి పొందిన యూదులు ఉన్నారు. పేతురుతో కూడా వచ్చిన యేసుక్రీస్తును సువార్త వినడానికి అన్యజనులు వచ్చారు అక్కడికి. ఎక్కడికి? కొర్నేలు ఇంటికి. దేవుని స్తోత్ర. అసలు ఈదు కూటాలు పెట్టడానికి కారణం ఏంటనుకుంటున్నారు? మరి ఏదో మీరు నెలల పులిహారం చేత తినడానికి అది కూర్చుని. అక్కడ ఇశ్రాయేలీలు తెలుసు ధర్మశాస్త్రం గురించి. ఇశ్రాయేలీలు వచ్చారు. ఇశ్రాయేలు సున్నతి పొందిన వాళ్ళు మరలా సున్నతి పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ కర్నూలు ఎవరు పోగేశాడు? ఇంకానే అన్యజనులు కూడా పోగేశాడు వంకని. అయ్యా నాకు ఒక దర్శనం వచ్చింది, నాకు ఒక కళ వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాతో దేవుని దేవత నా ఎదుటే నుంచుంది. పేతురనే దైవజనుని పిలిపించుకుని మనకి వాక్యము ప్రార్థన చేపించుకోమని ఆ దూత చెప్పింది. నేను మనుషులు పంపించాను, ఆయన వస్తున్నాడని ఏం చేశాడట? జనం అందరినీ పోగేశాడు. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం? జనం ఎక్కువైపోతే పులిహార చాలదు, ఉప్మా చాలదని మన ఊరికే పోగేయడం చూడమ్మా. ఇప్పుడు ఏమైపోయిందట? వాళ్ళ మీదకి, ఎవరి మీదకి? అన్యజనుల మీదకి వచ్చేసింది. ఆ సున్నతి పొందిన వాళ్ళ మీదకి వచ్చేసింది. ఇంకా చదువుదాం. అన్యజనుల మీద సైతమును కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏం చేశారంటే ఆశ్చర్యం వేసిందట, ఆశ్చర్యం కలిగిందట. అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. ఏంటి ఏంటి? దేవుని స్తోత్ర. దేవుడు పక్షపాతి కాదైనా వచ్చిన వారిని అందరినీ కూడా ఆయన తృప్తిపరిచే దేవుడు, సంతోషపరిచే దేవుడు. ఆయన అన్యజనులని దూరపరిచేవాడు కాదు. కొంతమంది దేవుళ్ళు ఉన్నారంటే కొన్ని కులాల వారిని పక్కన పెట్టించారు. కొన్ని కులాల వారిని ఆ దేవుని దర్శనం గర్భగుడిలోకి రానివ్వరు. ఈ రోజుకి కూడా, ఈ రోజుకి గర్భగుడిలో ఉండవలసిన గర్భగుడిలోనే. యేసయ్య అలా కాదు. సున్నతి పొందిన ఇశ్రాయేలీలకి సున్నతి పొందని ఆ బయట జనంగా మీద కూడా దేవుని యొక్క అభిషేకము వారి మీద కుమ్మరింపబడగా విభ్రాంతి పొందారట. వారి భాషలతో మాట్లాడుచు. అప్పుడు ఏం జరిగిందట? వారి భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా హల్లెలూయా. మరొక అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 11:15. నేను మాట్లాడుట ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగిను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును గాని మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటాను. దేవుని స్తోత్ర. ఈ భక్తుడికి ఏం జ్ఞాపకం వచ్చిందంట? యోర్దాను నదిలో యోహాను నీళ్లలో ముంచడం బాప్తిస్మం చూశారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా వీళ్ళందరూ ఏ బాప్తిస్మం పొందుతున్నారట? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేస్తున్నారట. అన్య భాషలు మాట్లాడుతున్నారట. అనేకులుగా దేవుణ్ణి అతన్ని ఆరాధిస్తున్నారట. ఉత్సాహం చేస్తూ, పాపము విడిచిపెడుతూ, వారికి ఉన్న చెడు అలవాట్లు విడిచిపెడుతూ, దేవుని దగ్గరికి చేర్చబడుతూ, దేవునిలో ఆ దగ్గర అవుతూ, ఈ లోక సంబంధమైన క్రియలన్నీ వదిలిపెడుతూ వారు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారట. అన్యజనులు అందరూ కూడా. అన్యజనులకు ఏముంటాయి? ఆచారాలు. ఈ లోకాచారాలు అన్నీ ఉంటాయి. ఈ లోకంలో ఉన్న చెడ్డ అలవాట్లు అన్నీ ఉంటాయి. మేము ఒక ఏజెన్సీ వెళ్తే అక్కడ ఇప్పసారి దాగి వచ్చేసారు ఆడవాళ్ళు రాత్రి కూటానికి, లేకపోతే ఉండలేరట. ఈ
ప్రార్థన చేస్తుంటే పడిపోతుంటే మాతో మరి 3 పాస్టర్లు వచ్చారు, మన పాస్టర్ గారితో మరొక 2 ముగ్గురు అన్నమాట. ఆ పడిపోయే వాళ్ళని పట్టుకుంటుంటే వీళ్ళు కొళ్ళు తిరిగి పడిపోయేవారు అలా అవసరం. ఏ సార్ అంటే అది ఆశ్చర్యం వాళ్ళు. మేము దూరంగా ఉంటాం కదా, వీళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు పట్టుకోవడానికి. అయ్యి బాబోయ్ పాస్టర్ గారు వాళ్ళ దగ్గర అసలు మేము పట్టుకోలేవండి, కొడుపు తిప్పేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు సారా దాగి వచ్చారు ఆడవాళ్ళు అందరూ కూడా. చాలా దూరం అండి, చాలా దూరం. అది అడ్డతీగల అవతల ఇంకా 45 కిలోమీటర్ల లోపల. ఎందుకని వాళ్ళందరూ ఆ రోజు ప్రార్థనకు వాళ్ళకున్న చేతబడులు, దెయ్యపు శక్తులు విడుదల పొంది ఆ మళ్ళీ రోజు ఉదయం ప్రార్థనలో వారు తీర్మానం చేసుకున్నారు, మేము దేవునితో కలిగి ఉంటాము, మేము ఈ సన్నిధికి మేము వస్తాము, మేము ఈ లోకంలో ఉన్న ఈ చెడ్డ క్రియలను కూడా విడిచిపెడతామని తీర్మానం చేసుకున్నారు. ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, కొన్నాళ్ళు పోయాక మీరు మీటింగ్ ఎట్టి వెళ్ళాక చాలామంది రక్షింపబడ్డారండి, చాలామంది ఆ సారా తాగే స్త్రీలు రక్షింపబడ్డారని చెప్పాడు ఆయన కాకినాడ వచ్చి. అన్యులు యూదులు ఏమయ్యారంట? పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. దేవుని సన్నిధికి చేర్చబడాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే వాక్యం వినేప్పుడే కార్యం చేసేస్తాడట. దేవుని స్తోత్ర. దేవా ఈ రోజు నాతో ఏం మాట్లాడతావు అని ఆ రోజంతా ముందు రోజంతా ప్రార్థన చేసుకోవాలి. రేపు వాక్యానికి వెళ్తాం అంటే దేవా వాక్యం వింటుండగానే నీ ఆత్మ నా మీద కుమ్మరించండి, నీ వాక్యానికి నా హృదయాన్ని పరిపూర్ణతగా చోటు ఇవ్వడానికి అవకాశం కలిగచేయండి అని నువ్వు ఎప్పుడైతే సిద్ధపడచ్చావో పరిశుద్ధాత్ముడు కార్యం చేయబోతుంటాడు. హల్లెలూయా. అదే గ్రంథము 15 అధ్యాయం 8వ వచనం, 15 అధ్యాయం 8వ వచనం చదువుదాం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. మనకును వారికి, వారంటే అన్యజనులు. మనం పేతురు గారు అనుకున్నారండి అప్పటి వరకు, పాపం 10వ అధ్యాయం వచ్చే వరకు కూడా పేతురు గారు ఇశ్రాయేలీల కొరకే యేసుక్రీస్తు వచ్చాడు, ఇశ్రాయేలీల కొరకే మేము ప్రార్థన చేయాలి అనుకున్నాడట. కొర్నేలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ శర్మకారు ఇంటి దగ్గర చూసిన దర్శనాన్ని బట్టి అక్కడి నుంచి ఆయన పరిచర్య మారిపోయింది. యేసుక్రీస్తు అక్కడ అంటాడు, మనం ఆ 10వ అధ్యాయము 38వ వచనంలో మనకు కనబడుతుంది, యేసుక్రీస్తు కొందరికే కాదు అందరికీ ప్రభు. పేతురు అంటాడు ఆ మాట. యేసుక్రీస్తు ఇప్పటి వరకు నేను కొందరికే ప్రభు అనుకున్నాను, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు ఒప్పుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన అప్పటి వరకు అన్యులను చిన్న చూపు చూసాడని రాయబడ్డది. అన్యులకు బోధించలేదట అప్పటి వరకు. ఆయన అన్యులకు కాదు నా క్రీస్తు ఈ భూమి మీదకి వస్తా మా ఇశ్రాయేల్ జాతి కొరకు వచ్చాడని గర్వించాడట. ఎప్పుడైతే శర్మకారి ఇంటికాడ దర్శనం చూశాడో ఆ దర్శనం చూసిన దిగి వచ్చిన తర్వాత కర్నూలు దగ్గర నుంచి పనివాళ్ళు వచ్చి నేను వెంటనే రమ్మన్నారని అక్కడ జరిగిన దర్శనం గురించి చెప్పాక కర్నూలు ఒక అన్యుడు. ఏమండి వెళ్ళిన తర్వాత చూస్తే కర్నూలు ఇంటి నిండా జనం నిండిపోయి ఉన్నారు. దేవుని స్తోత్ర. అందరూ కలిసిపోయి ఉన్నారు. అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, సున్నత బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈయన వాక్యం చెప్తుండగానే, మామూలు వాక్యం బోధిస్తుండగానే పరిశుద్ధాత్ముడు అందరి మీదకి దిగి వచ్చేసాడు. దేవుని స్తోత్ర. నా ప్రశ్న ఏంటంటే ఈ అంత్యకాలంలో ఎందుకు ఇలాంటి పరిసరి జరుగుతులేదు? నా ఆశ అది. ఎందుకు ఈ అంత్యకాలంలో అలాంటి యొక్క అనుభవం మనం చూడలేకపోతున్నాం? ఏదో శుక్రవారం, ఏదో ఆదివారం కాలక్షేపణకే ఆచార ప్రకారంగానే వెళ్ళిపోతున్నామా, వింటున్నామా, బోధిస్తున్నామా? అలాగే జరుగుతూ వెళ్తే మాత్రం మన సేవ, మన పరిసరి ఇన్ని వేలు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మందిరాలు కట్టుకోవడం శుద్ధ వేస్ట్. దేవుని స్తోత్ర. శుద్ధ వేస్ట్ అండి, శుద్ధ వేస్ట్. దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు ఎంత కష్టపడి
ఈ యొక్క మానవాళికి రక్షణ కొరకు ఆయన ప్రణాళిక సిద్ధపరిచాడో ఆ సిద్ధపాటు మనం కూడా లేకపోతే ఎన్ని ప్రసంగాలు వినినా వ్యర్థమే అండ్ ఎంత మంచి మంచి చర్చలు కట్టుకున్నా వ్యర్థమే. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని వాక్యం వినుచుండగానే దేవుని ఆత్మ పొందుకునే అనుభవంలోనికి వచ్చేవారు. దేవుని స్తోత్ర. అందుకే నన్ను అంటాడు ఆయన, మీరు ఎంతకాలము పాలు దాగిన పిల్లల్లాగా ఉండడానికి వీల్లేదంటాడు. బలమైన ఆహారం తినువారిగా ఉండాలంట. ఇంకెంతకాలం పసిపిల్లలాగా, ఎప్పుడు పసిపిల్లలు అంటే ఎంతకాలం ఎత్తుకుంటారండి పసిపిల్లలు అంటే? 1 సంవత్సరము, సంవత్సరన్నర. తర్వాత ఏం చేయాలి? వాళ్ళు నడవాలి, ఇంక అక్కడి నుంచి నడవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ ఆటలలో ఆడుకోవాలి. వాళ్ళు 10 సంవత్సరాలు వచ్చినా ఎత్తుకోవాలంటే వాళ్ళు ఎత్తుకోలేడం కాదు, ఏదో లోపము. 10 సంవత్సరాలు నల్లదంటే ఏంటి కారణం? ఏదో లోపం ఉంది. పరిశుద్ధాత్మను మన మీదకి దిగు రావట్లేదంటే సంఘముగా, సంఘ కాపరిగా మనందరి మీద ఏదో ఒక లోపము ఉంది ఖచ్చితంగా. సంఘానికి నేను భారం పెడతలేదు, మన అందరి మీద కూడా ఏదో లోపము ఉంది కాబట్టి మనం నడలేకపోతున్నాం. ఇంకా సంకన పెట్టి మోసి పిల్లలాగే ఉన్నాం. ఏంటి లోపం ఏంటి అంటే వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరిస్తానని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కర్నూలు ఇంటి దగ్గర అదే జరిగింది. పేతురు బోధిస్తున్నాడు, ఇదిగో ఆయన సిలువేసిన వాడు. ఎవరు సిలువేశారో తెలుసా మీరు అందరూనే? మన కొరకు పరలోకము నుండి, పరలోకంలో ఉండవలసిన ఆ దైవత్వమును మానవుడిగా భూమి మీద జన్మించిన యేసు అనే అతను మనం సిలువేసి సందేశం దొల్లు ఆడడం ప్రారంభించాలి అండి. మనము 2వ అధ్యాయంలో 44 వచ్చిన చదివితే వాళ్ళు గుండెల్లో గుచ్చుకున్నంత పని అయిందంట పేతురు బోధించిన వాక్యం వాళ్ళు. ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళు చూశారు యేసుక్రీస్తుని. ఎవరిని ఏం అన్యాయంగా మాట్లాడలేదు, ఎవరిని కూడా యుద్ధాలు చేయలేదు, ఎవరిని తూలనాడలేదు, అనేకమైన మంచి ప్రవచనాలు చెప్పాడు, అనేకులను బాగు చేశాడు, అనేకులను బ్రతికించాడు. అలాంటి మంచి వ్యక్తిని అన్యాయంగా 33 సంవత్సరాల వయసులో మంచి యవన కాలంలో అతి ఘోరంగా చంపివేస్తారు. ఏమొస్తుంది? వారు చూశారు వాళ్ళ కళ్ళతో యేసుక్రీస్తుని. ఏడకపోతే ఏం చేస్తారు ఏమండి? అలాగా తరం మారబతికి ఏమైపోయింది తెలుసా? అక్కడున్న ప్రాంతాల్లోనే ఆయన్ని విశ్వసించడం తగ్గిపోయింది. యేసుక్రీస్తు వారు తోమతో చెప్పారు, చూచిన వారి కన్నా చూడని వారు ధన్యులు అన్నారు. అందుకని మనం ఇప్పుడు చూడని వారిగా ధన్యత పొందుకుని వాక్యం వినుచుండగా, ఆరాధన చేయుచుండగా, పాటలు పాడుతుండగా పరిశుద్ధాత్మ పొందుకునే వారిగా మనం ఉండాలి. చంచల మనసుతో దేవుని సన్నిధిలో ఉండకూడదు. వచ్చి ఎవరితోనూ వారు కౌలు చెప్పుండే వారిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ దేవుని ఆత్మని ఆహ్వానించాలి. ప్రభువా, నన్ను తాకండి అయ్యా, నన్ను సరిచేయండి ప్రభు, నన్ను సిద్ధపరచుకోండి తండ్రి. నేను ఏ పని గురించి అయితే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చానో ఆ పని నాకు చూపించండి అయ్యా. నేను నమ్మకమైన పాత్రగా నేను ఉంటాను, నమ్మకమైన పనిముట్టుగా నేను ఉంటాను అని దేవుని సన్నిధిలో ఏకాత్మ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ నేను తాగుతూనే ఉంటాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. నిన్ను తాగుతూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన, నీతోనే ఎంటబట్టి ఉంటాడు ఆయన. నీవు వేరు ఆయన వేరు కాదు. ఆయన ఎక్కడో ఉంటాడు, నువ్వు ఎక్కడో ఉంటావు అన్నది కాదు. ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉన్నాడు, నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు, నేను గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన మన పక్కన పెట్టిస్తాం. ఏమన్నా ఆయన ఎక్కడ పెట్టిస్తాం? పక్కన పెట్టేసింది సంఘము. ఆయన అసలు దేవుని ఆలయంలోని కూడా తీసుకురానట్లేదు, ఆయన్ని పక్కన పెట్టిస్తాం మనం. ఆయన మరలా ఆది సంఘము ఉజ్జీవింపబడినట్లుగా, ఆది సంఘము వాక్యం వింటున్నప్పుడు దేవుని ఆత్మ పొందుకున్నట్లుగా, పాటలు పాడుతున్నప్పుడు దేవుని ఆత్మ పొందుకున్నట్లుగా ఏకాత్మ కలిగి మనం ఉండాలి. ఎంతమంది ఉన్నామని కాదు, 100 మంది ఉన్నామా, 50 మంది ఉన్నామా, 25 మంది ఉన్నాం కాదు. ఉన్నవారు అందరూ కూడా ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి దేవుని ఆరాధించి ప్రార్థిస్తే దేవుని అభిషేకం మన మీద దిగవలసిందే. హల్లెలూయా. 4వ అధ్యాయం 31వ వచనాన్ని మరొక రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. 4వ అధ్యాయము 31వ వచనం, అపోస్తుల కార్యం.
వారు ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఏం చేసిందంటే అండి, వణికిందట. కంపించడం అంటే ఏంటి? భూకంపం వస్తే షేక్ వస్తుంది చూడు, షేకు. భూకంపం వచ్చినప్పుడు భూమి ఏమవుతుంది చెప్పండి? వణుకు వస్తుంది. మనకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మనకి భూకంపం వచ్చినట్లుగా చూడలేదు. నా చిన్నప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కింద దబిదిబిలో పడిపోయినాయి. అర్థం కాలేదు, చాలా మందికి అర్థం అవ్వలేదు. యువతలకు వచ్చిన తర్వాత అర్థమైంది. మన ఇంట్లోనే కదా, అందరి ఇళ్ళల్లో కూడా మా ఇంట్లో పడ్డాయంటే మా ఇంట్లో పడ్డాయి అన్నారు. అంటే అప్పుడు చాలా రకరకాలుగా చెప్పుకున్నారు, వేరే సంగతి. అప్పుడు ఇంత స్పీడ్గా తెలిసేది కాదు. మళ్ళీ రోజుకో రెండో రోజుకో తెలిసింది, పనాల రాష్ట్రంలో భూకంపం వచ్చింది, ఆ తాకిడి మనకు కూడా వచ్చింది అని. ప్రార్థన చేస్తే వాడు కూరుకున్న చోటు ఏం చేసిందట? భూకంపం వచ్చినట్లుగా కంపించిందంట. అంటే ఏం పొడిపోలేదు, ఏమి కూలిపోలేదు. ఏం చేసిందట? షేక్ అయింది. భూమి అయిందట, షేక్ అయింది అనమాట. ఇలాగా దేవుని స్తోత్రం. ఎంత గట్టిగా ప్రార్థన చేస్తారో చూడండి. దేవుడు ఈ మన మధ్యకి వస్తే షేక్ అవ్వాలి. అన్యజనులు మనతో స్నేహం చేస్తే ఏం రావాలి వాళ్ళకి? మన యొక్క పవిత్రత, మన యొక్క పరిశుద్ధత మనలో నుంచి వారికి ప్రవహించి షేక్ అవ్వాలి వారి జీవితాలు. దేవుని స్తోత్రం. పవిత్రపరచబడాలి. అంతటి పరిశుద్ధత మనలో కలిగి ఉండాలి. పెట్టారా మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాం అన్న ఏంటి? ఎట్టి పాపములోనికి మనము దిగజారకూడదు, ఎట్టి పాపము మనము వినకుండా, ఎట్టి పాపము చూడకుండా పవిత్రమైన గొట్టు మీద మనం కాసు కాపాడుకుంటూ, అంటే యోధా పత్రికలు అంటాడు, గొట్టు మీద మనం కట్టుకోవాలంట. కట్టుకుంటూ ప్రార్థన చేసిన చోటు కనిపించాలి. దేవుని స్తోత్రం. అందరూ పరిశుద్ధులు ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఏండి, ఒక్కొక్క పచ్చకర్ర మయాన్ బండ జరిగానే కాలిపోతూ ఉంటుంది. అందరూ పరిశుద్ధులు అక్కడ. అందుకనే చాలామంది దేవుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అంగీకరించిన వారు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మలో కాలిపోతున్నారు, దేవుని అభిషేకంలో నింపబడిపోయారు, దేవుని యొక్క ఆత్మలో వారు పాలువారైపోయారు. అందరూ కూడా ఎవరో ఒక పాపి ఉన్నా సరే కానీ వాళ్ళు గుండెలు బాదుకుని ఒప్పుకోవాలి. వారు కూడు ఉన్న చోటంతా కూడా కనిపించిందట. మరొక సందర్భంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అంత అద్భుతమైన ప్రార్థన చేసిందో చూడండి. ఆది సంఘ చరిత్ర అనే పుస్తకం ఒకటి ఉంది. చదువుతుంటే నిజంగా ఎంత రోషం వచ్చేద్దంటే చాలా రోషం వచ్చేస్తుంది. బతికితే ఎలా బ్రతికి చనిపోవాలి క్రైస్తవం అంటే, ఎందుకు వచ్చిన బ్రతుకు అనిపిస్తుంది నిజంగా. ఆ బుక్ చదువుతున్నాను చెప్పు, ఆది సంఘ చరిత్ర అండి. కాబట్టి పరిశుద్ధాత్మ మనతో ఈరోజు మాట్లాడుతుంది తెలుసా? కూడుకుంటే మంగళవారం కూడుకుంటున్నారా? ఏం చేయాలి అక్కడ? కనిపించాల స్థలము. సాతాను శక్తులు అక్కడి నుంచి కాలిపోయి మాడిపోయి మేము ఇక్కడ ఉండలేము బాబు అని పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. మరి ఎంత శక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరు కూడుకుంటున్నారా? కనిపించేలాగా ఉండాలి ఆ స్థలం. మీరు మంగళవారం ఒక ఇంటి దగ్గర కూడుకుంటున్నారా? స్త్రీలు అందరూ అక్కడ ఏం రావాలి చెప్పండి? సామాన్లు వణుకు పడాలి. అక్కడంతా ఒక అద్భుతం జరగాలి. ప్రతి మంగళవారం అటు అద్భుతమైన ప్రార్థన జరిగించాలి. మీరు జరిగించాలంటే ఏం చేయాలి? అందరూ కలిసి ఆ ప్రాంతం ఎక్కడైతే మనం నిర్ణయించుకుంటున్నామో ఆ చోటుని మనం ఏకాత్మతో ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అప్పుడు కనిపిస్తుంది. 8వ అధ్యాయము 15వ వచనం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 15వ వచనం ముగించుకుందాం ఈ మాట. వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. అప్పటి వరకు అక్కడ ఉన్నవారికి ఆ అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం ఇంకా లేదు వాళ్ళకి. పాపం దిగలేదు వారికి. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. వాళ్ళు ఏం పొందుకున్నారట పాపం? అప్పటికి బాప్తిస్మం పొందారు అంతే, కానీ ఇంకాను పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రాలేదు పాపం వాళ్ళు. ఈ దైవజనులు వెళ్ళి
వాళ్ళ మీద చేతులు ఉంచడం ప్రారంభించారట. పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగడం ప్రారంభింపబడతారు. చదవండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూసారా, చేతులు ఉంచగా వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొందారు. ఈ పరిశుద్ధాత్మ గురించి కూడా మనకి ఎవరైనా ఎలాగేస్తుందంటే కొంత సేవకులు, పరిశుద్ధాత్మ అంటే ఒక వరము. ఏంటంట, అది ఒక వరము. నువ్వు బాప్తిజం పొందిన వెంటనే పొందేసుకున్నావు వరము, మరలా నువ్వు పొందుకోవడం ఏంటి, అది వరం నీకు వచ్చేసింది అని కొందరు చెప్తున్నారు మనకి. ఎంత స్పష్టముగా మీరు కూడుకున్నప్పుడు దేవుని ఆత్మ మీ మీదకు వస్తుంది. మీరు ఎలా భాషలతో మాట్లాడతారు, మీరు ఏకాత్మ కలిగి ఉంటే దేవుని అభిషేకం, దేవుని ఆత్మ మీ మీద అందరి మీదకి దిగి వస్తుంది అని చెప్తుంటే మరికొందరు ఏదో ఒక వచనం తీసుకుని అది వరమనే, అది వరమే, పరిశుద్ధాత్ముడు వరమే, ఇలా రకరకాలుగా బోధించి పరిశుద్ధాత్మకు దూరం అయిపోతుంది సంఘం. ఎవరిని దూరం చేసుకుంటున్నారు తెలుసా అండి? హల్లెలూయా. తండ్రి కాలంలో సృష్టించి ఆదామును అవ్వలను సృష్టి యావత్తును కూడా తయారు చేసి తండ్రి యొక్క పనిని పూర్తి చేసుకున్నారు ఆయన. అది పతనం చేసిన ఈ సాతానుడను వాడు కార్లు అనిసి మరలా ఏదేను తోటలో వాళ్ళు పోగొట్టుకున్న కృపను మనకి ఇవ్వడానికి కుమారుడిగా భూమి మీదకి వచ్చి యావదాస్తిని కూడా ఆయన మనకు బోధించి వెళ్ళిపోయి ఏం చెప్పారు తెలుసా? భూమి ఉన్నంత కాలమును మీకు సహాయముగా పరిశుద్ధాత్మ నేను మీకు ఇస్తున్నానని మనకు వాగ్దానం చేసి వెళ్ళిపోయారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్మకైన వారికి, పరిశుద్ధులుగా ఉన్న వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి పరిశుద్ధాత్మ సహాయము పొందుకుంటూనే ఉన్నారు ఈ రోజు వరకు, 2000 సంవత్సరాల నుండి కూడా. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము అందరి మీదకి రావాలని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. ఏం చేయాలట? పరిశుద్ధాత్మ ఇనుచున్న వారు అందరి మీదకి రావాలి. పాటలు పాడుతుండగా పరిశుద్ధాత్మను పొందేసుకోవాలి. వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు వారు ఎన్ని కష్టాలు వచ్చినా జరిగాని తొట్టు వెళ్ళరు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ లేకపోతే తొట్టు వెళ్ళిపోతాం, పరిశుద్ధాత్మ లేకపోతే పడిపోతాం. అందుకని మనకు సహాయము ఆయనే చేయనుగాక. కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనము పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థించాలి. అయ్యా, నన్ను అభిషేకించండి, నీ ఆత్మతో నన్ను నింపండి, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి, నీ ఆత్మ నాకు కావాలి ప్రభు. పాస్టర్ ప్రార్థన చేస్తాను.